నమస్తే వెల్కమ్ టు విఎస్ 369 న్యూస్. పాములపాడులో విశాలాంధ్ర జాతీయ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ జి రత్నరాధిక. జనవరి 5వ తేదీన నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు తహసీల్దార్ వారి కార్యాలయంలోని తహసీల్దార్ కార్యాలయంలో విశాలాంధ్ర జాతీయ తెలుగు దినపత్రిక క్యాలెండర్ను తహసీల్దార్ జి రత్నరాధిక, మండల విలేకరి జీవి నాగయ్య, డిప్యూటీ తహసీల్దార్ పఠాన్ బాబు, డిటి రామచంద్రయ్య, ఆర్ఐ సుజాతాభాయ్, విఆర్ఓలు ఎస్ గౌసాని, కలీముల్లా, ఎం పెంట, విఆర్ఓ శేఖర్, సుందర్, రాము, సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు ఎస్ షర్ఫుద్దీన్ అలీ, శ్రీశైలం విలేకరి విఎస్ 369 టీవీ వి వెంకటశివుడు, సోషల్ వర్కర్ ముద్రగడ శ్రీనివాసరావు, రిటైర్డ్ హెచ్ఎం జాలా కృష్ణమూర్తి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ జి రాధిక మాట్లాడుతూ విశాలాంధ్ర జాతీయ దినపత్రిక 1952వ సంవత్సరంలో ఆవిర్భవించిందని అన్నారు. ఈ పత్రికలో స్థానిక వార్తలే కాకుండా జాతీయ అంతర్జాతీయ వార్తలు కూడా వాస్తవ కథనాలతో ప్రచురితం అవుతాయన్నారు. ఈ పత్రికలలో ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, వర్గ భేదాలకు అతీతంగా నీతి నిజాయితీగా వార్తలు వస్తాయన్నారు. కార్మికుల, కర్షక, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మండలంలోని విఆర్ఓలు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.